వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మాత్రం ఆలూ ఫ్రై చేస్తున్నాను. సగం అయిపోయాక చేస్తున్నాను, గుర్తొచ్చి చూద్దాం రండి. ఇదిగోండి, నేను కరివేపాకు, ఎండుమిర్చి, ఆలూలు, తాలింపు దిండులు వేసుకొని చేశాను. తాలింపు దినుసులు తీసుకొని చేశాను నేను. ఇవి మొత్తం ఆలూలు మొత్తం వేగాక చూపిస్తాను, అప్పటి వరకు ఆగండి. ఇది వంట అవుద్దో పెంట అవుద్దో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇందాక ఒక రెసిపీ చేశాను, అది మాత్రం పెంట అయ్యింది. కారం ఎక్కువైపోయి ఏదో చేశాను, నాకే తెలియదు ఏం చేశాను. ఇది చూద్దాం రండి. జీలకర్ర బదులు వామ్ వేసింది ఫ్రెండ్స్, ఇంత కారం వేసింది ఫ్రెండ్స్. నాకు అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు, కానీ నేను చేస్తున్నాను రండి. వంట అదే మన ప్రాబ్లం. మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాక మళ్ళీ మీకు చూపిస్తా. మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. మూత మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా తిప్పాలి, లేకపోతే అడుగు పడుతుంది ఫ్రెండ్స్. 1.5 స్పూన్ పసుపు కదా, 1.5 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ ఉప్పు అయ్యేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతే అమ్మ. మా వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మీరు కొంచెం మేము బయటికి వెళ్ళి సుత్తి పెట్టాం ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీ వాళ్ళతో, అందుకని ఎక్కువ ఉడికాయి ఏమనుకుంటున్నాం. మీరు మాత్రం ముందుగా తీసుకొని వేసుకోండి. ఇవన్నీ 1 స్పూన్ కారం, ఫైనల్ టచ్. దిస్ ఇస్ కాల్డ్ ఫైనల్ టచ్. అంతే ఫ్రెండ్స్, లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఆలూ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి, అంటే ఇది ఆలూ ఫ్రై కాదు, కుర్మాలో అయింది, కొంచెం పేస్ట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. టేస్ట్ మాత్రం సూపర్. దీన్ని కూడా చూపిస్తాను మీకు. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆఫ్ అన్నం పెట్టుకుంటున్నా. ఆల్రెడీ సగం అన్నం ఇంకా ఇందాక రెసిపీ చేశాను కదా, ఆ రెసిపీలోకి వెళ్ళిపోయింది. అది కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను అది ఎలా వచ్చిందో. నేను చాలా ఫ్లాప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అంత అన్నం పెట్టుకుంది, ఎక్కువైపోయిద్దేమో. కళ్ళు వేసుకున్నా, వేడిగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా చెల్లికి బాగా తిగ్గా కలుపుకొని తింటుంది, బట్ కలిపింది ఫ్రెండ్స్, కాలిపోతుంది అనమాట, అందుకనే మెల్లగా కలుపుకుంటుంది. ముద్ద పెట్టుకుంటున్నా. ఇప్పుడు తను చేసుకుంది కాబట్టి ఎలాగున్నా ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది. చెప్పమ్మా, అమ్మ చేసిన టేస్ట్ వచ్చిందా? వచ్చింది, బాగుంది, నిజంగా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ బాగా సరిపోయినాయి. కొంచెం కారం పడాలి, ఇంకా పడాలంట. మీరు కారం తక్కువ తింటారేమో, కానీ నేను కారం ఎక్కువ తింటాను. కొంచెం పడితే సరిపోద్ది. బిల్డప్ ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఇదే మీకు యాక్చువల్లీ ఎలా వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది, బట్ చాలా ఎర్రగా ఉందన్నమాట. నేను చూస్తుంటే నాకు ఒళ్ళంతా బుల్ బంప్స్ వస్తున్నాయి అసలు. చూడండి, ముద్దగా అసలు ఆనియన్స్ వేగలేదు పక్కన, అంటే అవి ఇంకా కొంచెం వేగితే బాగుండు. ఇంకా ఆనియన్స్ వేస్ట్, రైస్ వేస్ట్, కొత్తిమీర వేస్ట్, ఇంకా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్. దీనికి అది స్టార్టింగ్ లో బాగుంది అని తిన్నది, బట్ మళ్ళీ 3 ముద్దలు పెట్టుకున్నాక ఇంకా నాకు వద్దు అని చెప్పేసి వదిలేసాను. ఇంకా అదనమాట మ్యాటర్. సరే ఫ్రెండ్స్, ఈ ఆలూ కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్, బాగానే చేసింది పాపం. ఈ వీడియోతో ఇక్కడతో ఆపేస్తున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.